ముందుగా మీలో ఎంతమంది తారక్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ టేక్ యాక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. డైరెక్టర్ ఒక సీన్ని చెప్పారంటే వెంటనే అర్థం చేసుకుని ఎగ్జాక్ట్లీగా చేసే సత్తగలవాడు ఎన్టీఆర్. ఒక పాత్ర చేస్తున్నాడంటే మాట్లాడకుండా కూడా తన కళ్ళతో విషయాన్ని ఆడియన్స్కు అర్థమయ్యేలా కూడా యాక్టింగ్ చేస్తాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అన్న దేవర మూవీ అయితే షూటింగ్ కొనసాగుతుంది. ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో విలన్గా మనం జైలో కుశల అయితే చూసాం. అందులోని రావణ్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదనమాట. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న విలన్ రోల్ వార్ 2లో అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. వార్ 2కి మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అన్న 60 డేస్ అయితే టైం ఇచ్చారంట. అందులో 30 డేస్ వచ్చేసరికి ఓన్లీ ఎన్టీఆర్ అన్న సపరేట్ షూటింగ్ పర్పస్ కోసం, అలాగే మరో 30 డేస్ వచ్చేసరికి రితిక్ రోషన్ అలాగే తారక్ అన్న కలిసి షూట్ చేయడం కోసం అంట. మరి డైరెక్టర్ గారు తారక్ అన్న కోసం ఏ విధంగా స్టోరీ రాశారో మనం వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసి ఇందులోని తారక్ అన్న క్యారెక్టర్ చాలా బలంగా అయితే ఉంటుందని అయితే అనిపిస్తుంది. అలాగే ఫ్యాన్స్కి కూడా అదే కావాలి కదా. ఒకవేళ ఊర మాస్ ఉంటే మాత్రం థియేటర్లో ఫ్యాన్స్కు పండగే. మరి మీలో ఎంతమందికి జైలో కూర్చోలో రావణ్ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.